హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్లో ఒక మంచి స్పైసీ రొయ్యల పలావ్ చాలా సింపుల్గా ఎలా చేయొచ్చో చూపిస్తాను. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా అయిపోయేలాగా, ఎవరైనా చేసేలాగా ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను మీకు కామెంట్స్లో వెంటనే రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ రొయ్యల పలావ్ ఎలా చేయాలో చూద్దాం. టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోద్ది. ముందుగా నేను మీడియం సైజ్ రొయ్యలు ఇలా తొక్క అంతా తీసేసి ఇలా ఒక అర కేజీ రొయ్యలు తీసుకొని ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం పావు టీ స్పూను పసుపు, ఒక టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకోవాలి. అలాగే అర టేబుల్ స్పూను ఉప్పు వేసుకొని, ధనియా పొడి ఒక టేబుల్ స్పూను, జీలకర్ర పొడి అర టేబుల్ స్పూను వేసుకోండి. వీటితో పాటు అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా దంచింది ఒక టేబుల్ స్పూన్ వేసేయండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి. చిక్కటి పెరుగు అనమాట, నీళ్లు లేకుండా. దీంట్లోకి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఏవైతే చూపించానో ఇవి వేసుకుంటే చాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వాటిలో అవి కలుస్తూ ఆ రొయ్యలకి బాగా పట్టేలాగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు శుభ్రంగా కలపండి. అలా కలిపేసిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టి ఒక అరగంట నుంచి గంట సేపు అయితే మనం మ్యారినేట్ అవ్వనివ్వాలి. అప్పుడే రొయ్యలకి ఇదంతా మసాలా బాగా పట్టి నూరి అద్దిరిపోయే టేస్ట్ అయితే వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను వేసినవి తప్ప ఇంకే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు అన్నీ కలిపేసాం కదా, పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని, నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇది బాస్మతి బియ్యం. నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు, కానీ బాస్మతి బియ్యం అయితే ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. అయితే ఈ బియ్యాన్ని ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టు శుభ్రంగా కడిగేసుకొని ఒక 2-3 సార్లు, ఆ తర్వాత నానబెట్టుకొని దీన్ని ఒక అరగంట సేపు అయితే ఉంచుకోవాలి నానబెట్టేసి. ఇప్పుడు ఒక కళాయి తీసుకోండి. అరగంట తర్వాత అనమాట, దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి, అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని బాగా వేడెక్కించండి. ఆ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు ఒక 2 ఈ స్టైల్లో కట్ చేసి వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయలు ఈ స్టైల్లోనే కట్ చేయాలి మనం పలావ్కి అయితే. ఈ ఉల్లిపాయలు ఇలా కలుపుతూ అవి మగ్గేలాగా ఒక 2 నుంచి 3 నిమిషాలు మనం అయితే ఆ నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఇస్తూ మళ్ళీ కలుపుతూ అలా చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏవైతే స్పైసెస్ చూపిస్తున్నానో మీరు అవసరమైతే వీడియో పాజ్ చేసి చూసుకోండి అనమాట. బిర్యానీ ఆకు, స్టార్లు, యాలకులు, లవంగాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఇక్కడ చూపించిన స్పైసెస్ అన్నీ వేసేయండి. ఇవి వేస్తే సరిపోతుంది అనమాట. నా దగ్గర యాలకులు అయిపోయాయి కాబట్టి వేయలేదు. మీ దగ్గర యాలకులు ఉంటే అవి కూడా ఒక 2 నుంచి 3 వేసేసుకోండి. ఇప్పుడు ఇవైతే బాగా కలిపి ఆ స్పైసెస్ కూడా కొంచెం వేయించాలి ఇంకో నిమిషం పాటు. ఆ తర్వాత మనం ఏదైతే ఇక్కడ రొయ్యలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసి కలుపుతూ వాటిని ఇలా ఒక 2 నిమిషాలు చేశాక ఇలా దగ్గరగా చేసేసుకొని మనం ఏం చేయాలంటే మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 7 నిమిషాలు లో ఫ్లేమ్ మీద వాటిని ఉడకనిద్దాం. గుర్తుపెట్టుకోండి, రొయ్యలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టి అప్పుడే మూత పెట్టండి, లేకపోతే రొయ్యలు పాడైపోతాయి. ఇప్పుడు చూసారు కదా, రొయ్యల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి అవి ఇంకా దగ్గరగా అయిపోయాయి కదా. ఇప్పుడు దాన్ని ఇంకొకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. బాస్మతి రైసు మీరు అరగంట సేపు మాత్రమే నానబెట్టండి, ఓకేనా. ఇప్పుడు దీంట్లోకి మనం ఫిష్ మసాలా కానీ, ప్రాన్ మసాలా కానీ, ఈ 2 లేకపోతే చికెన్ మసాలా కానీ వేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి ఇంకోసారి బాగా కలపండి. మసాలా ఒక టేబుల్ స్పూన్ నిండగా వేసుకోండి. ఏ మసాలా అయినా పర్లేదు, ఫిష్ కానీ ప్రాన్ మసాలా కానీ వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట ఫ్లేవర్. ఇప్పుడు ఇలా కలిపేసాం కదా ఈ రైస్ని, కలిపిన తర్వాత అలాగే లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు అది మనకి ఫ్రై అవనివ్వాలన్నమాట. అలాగుండి ఆ 2 నిమిషాల తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అరగంట సేపు నానబెట్టాను కాబట్టి 3.5 గ్లాసులు. మీరు అరగంట కన్నా ఎక్కువసేపు నానబెడితే 3 గ్లాసులు వేస్తే చాలు. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఉడికించుకోవాలి. ఎంతవరకు చూపిస్తాను చూడండి. ఉడికించుకుంటున్నప్పుడు మధ్యలో ఇలా బబుల్స్ రావాలన్నమాట. చూసారు కదా, బుడగల్లా వస్తున్నాయి. అలా బుడగల్లాగా వచ్చే వరకు దాన్ని మనం ఉడకనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ప్లేట్ తీసి మీరు చూసుకుంటూ ఉండాలి. అలా వచ్చిన తర్వాత ఇలా ఇంకోసారి బాగా కింద నుంచి పైదాకా ఆ బియ్యం విరగకుండా కలిపేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని మనం 8 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఈసారి మూత తీయనక్కర్లేదు.
అలా ఉడకనిస్తే అడుగు అంటుకోకుండా మంచి పలావ్ అయితే రెడీ అయిపోతుంది. సాల్ట్ అవి మీరు చెక్ చేసుకోండి, మీకు సరిపోతే ఓకే, లేదంటే కలుపుకోవచ్చు. ఇంకా రెసిపీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, నాన్ వెజ్ వెజ్ అన్నీ ఉన్నాయి. కుదిరితే అవి కూడా చూడండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రెసిపీ రాంబాబు.